నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి ఆయన పైన వ్యక్తిగత కక్షతో ఆయన్ని అంతమొందించడానికి ట్రై చేస్తున్నారంటూ ఇదే అంశం పైన గవర్నర్కి కూడా లేఖ రాస్తానంటున్నారు. ఇంతకీ ఆ పని చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఈ వ్యూహం రచిస్తున్నారా? ఇటీవల చూసాం శాసన మండలిలో బొత్సకి వస్తున్నటువంటి హైప్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారనే కథనాలు కూడా చూసాం. మరి మొత్తానికి ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. బొత్స సత్యనారాయణ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి సార్. తనను అంతమొందించడానికి ట్రై చేస్తున్నారంటూ ఇటీవల పైడితల్లి సిరిమారోత్సవంలో కూడా మా కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎందుకు కూలిపోయిందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటారా? మరి గతంలో కూడా మనం చూసాం శాసన మండలి జరుగుతున్నప్పుడు బొత్స సత్యనారాయణకు వస్తున్నటువంటి హైప్ అంటే నన్నే మించిపోతున్నారు అంటూ జగన్ ఆయన పైన సీరియస్గా ఉన్నారు, ఆయన అంటేనే తట్టుకోలేకపోతున్నారు అనే కథనాలు కూడా విన్నాం. మరి ఈ పని చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా బొత్స సత్యనారాయణ గారి గురించి రెండు మాటలు చెప్పుకుందాం. నాకు ఆయన మీద కోపం రాదు ఎప్పుడు. అంటే సాధారణంగా వైసీపీ నాయకుల్లో చాలామంది మీద వాళ్ళ ముఖం పగలగొట్టాలంత కోపం వస్తుంది సాధారణంగా ప్రజలందరికీ. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ శాస్త్రలు అయ్యింది. బొత్స సత్యనారాయణ గారు కూడా ఒకటి రెండు సార్లు కొన్ని పొరపాటు మాటలు మాట్లాడినా బాటమ్ ఆఫ్ ది ఆర్ట్ నుంచి అని అనుకోవట్లేదు నేను. ఆయన అమరావతి గురించి ఎడారి ముంపు ప్రాంతం ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఆయన ఒకటి రెండు మాటలు కొంచెం నోరు జారిన తర్వాత నాలుగు ఖర్చుకున్న వ్యక్తి అయినా నాకు పర్సనల్గా తెలుసు. అది కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు నేను ఒప్పుకుంటాడు, పొరపాటు చేశాను మాది ఎలా. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి పాత్ర జగన్మోహన్ రెడ్డి అరాచకంలో బొత్స సత్యనారాయణ గారి పాత్ర పరిమితం. విజయనగరం వరకు ఆయన ఏదైనా కొంచెం వాళ్ళు తాలూకోళ్ళు, వాళ్ళు మేనళ్ళు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసిన అరాచకాల దోపిడీల్లో పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా చేసే పనులు వాళ్ళు చేశారు. కొంత అరాచకం కూడా చేసి ఉండొచ్చు, లోకల్గా బాధితులు ఉండొచ్చు. కానీ బొత్స సత్యనారాయణ గారిని అంతమొందించే అంత ప్రత్యర్థి పార్టీలో మాత్రం ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ముఖ్యంగా రాజకీయ పార్టీలు వేరైన నాయకులు అందరూ ఒకటే. అందరూ అన్ని పార్టీల నాయకులు కూడా కలిసిమెలిసి కలివిడిగా ఉంటారు. ఒక సిదిరప్పలరాజు, శరీష్ అమ్మ, ఇలా కొంతమంది లిమిటెడ్గా. మిగతా వాళ్ళంతా కూడా నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం, నేను పైకి పంపించేస్తాం, ఇలాంటి సీన్లు ఎక్కడ ఉండవండి. వాళ్ళు కూడా పరుషంగా కూడా మాట్లాడుకోరు. అర్థమైంది మీకు? చూడండి, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, ధర్మాన ప్రసాద్ వీళ్ళు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారు, తిట్టుకున్నారా? లేకపోతే అచ్చెన్నాయుడు గారు అప్పుడు స్పీకర్గా పనిచేసిన ఆయన ఎప్పుడో మాట్లాడుకున్నారా? ఎక్కడ ఉండదండి. అది ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో వాళ్ళంతా కూడా రాజకీయంలో చేసుకుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేస్తారు, గెలుస్తారు. వాళ్ళు ఏమైనా అభివృద్ధి కాంక్ష ఉండి ప్రభుత్వం ద్వారా చేయగలిగిన పనులు చేసుకుంటారు. ఏమైనా ఆమియా తినేయాలనుకుంటే తినేసుకుంటారు. కొంచెం ఎదరోడు కూడా పెడతారు అవసరమైతే. వాళ్ళు ఒక్కడే తినేరు, కూడా తీసుకో అని ఇస్తారన్నమాట. అంతే తప్ప వాళ్ళ దగ్గర వైషమ్యాలు, వైరం, చంపేసుకునేంత వైరం, తుదముట్టించే కార్యక్రమాలు సచ్చినా ఉండవు. అందులో అతను కిమిడి నాగార్జున ఇలాంటి వాళ్ళు అతను ప్రత్యర్థిగా ఉన్న చీపురుపల్లిలో కళా వెంకటరావు గారు ఎంత సౌమ్యుడో మనకేం తెలియదేముంది. అసలు ఇప్పుడు మాజీ ఎంపీ ఒకడు వైజాగ్లో కళా వెంకటరావు గారు సైట్ ఆక్రమించేసుకుని అందులో వాళ్ళు గోడ కట్టేసాడు. తెలుసా మీకు? ఇది పెద్దకి ఆ తర్వాత ఆయన అధికారంలో ఉండి ఆయన కేసు అది పెట్టుకుని చేశాడు. అదే వైసీపీ చేత కొట్టి లాగేసి పంపేస్తారు. అంత సౌమ్యులు వాళ్ళు. ఇక్కడ ప్రమాదం బొత్స సత్యనారాయణ గారు నా హితం ఏంటంటే, మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. దీన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒక కాగితం రాసి ఇచ్చినట్టు అవుద్ది. ఇది వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుద్ది మీ బ్యాచ్కి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తండ్రి చావుని ఎన్నికల కోసం వాడుకున్నారు, పినతండ్రిని చంపేసి దాన్ని ఎన్నికలకు వాడుకున్నారు. పోడుకత్తి సీను డ్రామా మీ ఓడే ఎవడో ఆడిచ్చాడు అంటున్నారు. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ గారి తాలూకాలో ఎవరో వాళ్ళ మేనల్డో లేకపోతే ఎవరో ఒక అతను ఆడించాడు అంటున్నారు. ఇటువంటివన్నీ మీరు తెలిసిన మీరు ఏమాత్రం క్లూ ఇవ్వకూడదు వాళ్ళకి. నన్ను చంపేసేలాగా ఉన్నారో, నా ప్రాణానికి హాని ఉందంటే మీ దుకాణం సర్దిచ్చేసి వాళ్ళ మీద తోసేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అకౌంట్ డ్రా చేసి వేరే వాళ్ళ అకౌంట్లోంచి వీళ్ళు అమౌంట్ డ్రా చేస్తారు. వాళ్ళ ఖాతాలో పడుతుంది. అది వీళ్ళు డ్రా చేసుకున్న సొమ్ము వాళ్ళ ఖాతా నుంచి డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఇది మీకు తెలుసు పూర్తిగా. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తున్నారు మీరు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ స్టేజీ కూలిపోయింది. స్టేజీ కూలిపోవడం, ఇంకా స్టేజ్ నిర్మించిన వాళ్ళు ఎవరు? మీరు ఒక్కళ్ళే కదా, లేరు కదా, అక్కడ అందరూ ఉన్నారు కదా.
మీ ఒకళ్ళ కోసం ఎందుకు స్పాట్ పెడతారు అక్కడ? అలాంటి అసంబద్ధమైన వాదనలో అర్ధరహితంగా ఉండకూడదు. లేదా మీ మీదకి ఎవరన్నా షార్ప్ షూటర్లను పెట్టి, లేకపోతే మీ కార్ యాక్సిడెంట్ చేయడానికి, లేకపోతే ఎర్రనాయుడు గారిని జరిగినట్టు మీకు ఎలాంటిది ఏమైనా జరిగిందంటే ఏమరా బాబు నన్ను అనుమానించవచ్చు. ఎర్రనాయుడు గారు మరణం నాకు మృతి ఇవాళకి కూడా నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇంప్లీడ్ అయిన వాళ్ళందరినీ ఏదో రూపంలో ఆయన ఇబ్బంది పెట్టాడు. కొంతమంది చనిపోయారు అర్ధాంతరంగా, ఏదో రూపంలో చనిపోయారు. చనిపోకుండా ఉన్న వాళ్ళలో అశోక్ గజపతిరాజు గారు లాంటి వాళ్ళు ఎంత అవమానించారో చూసాం మనం. కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి ప్రమాదం ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డి వల్లే ఉంటుంది. ఉత్తరాంధ్ర నుంచి ఒక సౌమ్యుడు, పార్టీలకు అతీతంగా బొత్స సత్యనారాయణ గారిని అభిమానించి కూడా చాలామంది ఉంటారు. మీకు చూడండి, తెలుగుదేశంలో ఎప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారిని దారుణంగా మాట్లాడరు, క్యాడర్ కూడా మాట్లాడరు. మీరు గమనించండి. నాలంటుడైతే అసలు మాట్లాడండి నేను. ఎందుకంటే తప్పు ఉంది ఆ పార్టీలో ఉన్నాడైనా. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని విమర్శించినా కానీ ఆ విమర్శ ఎవరికి అర్థం అవ్వదు కాబట్టి ఎవరికి పెద్ద గొడవ ఉండదు. ఆయన మాట్లాడక అర్థం అవ్వదు కాబట్టి ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. మంచో చెడో ఆయన ఇప్పుడు కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి దిక్కు ముక్కు లేని పరిస్థితుల్లో ఆయన ఒక దిక్సూచిలా ఉన్నాడు. ఒక కొండలాగా అండగా నిలబడ్డ ఆయనే కనుక రాండ్రా మన అందరూ అటే పోదాం అని అందరిని తీసుకెళ్ళిపోయి కోడి పిల్లలను తీసుకుని కోడి వెళ్ళిపోయినట్టు ఇంకొకళ్ళు గుళ్ళో దూరేసింది అనుకోండి, వెళ్ళి ఏం చేస్తారు ఎవడన్నా? సార్ దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటారా, లేదంటే సజ్జల ప్రమేయం కూడా ఉండొచ్చా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోటరీలను అన్ని తొలగించే పనిలో సజ్జలు ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు చూస్తే బొత్సకు కూడా ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వీళ్ళు ఎవరు చేయరని అతను చెప్తాడు. అడేటి అడ్డంగా ఉన్నాడు అనేదో సినిమాలో మీకు రౌడీ ఫిల్లో సినిమా వచ్చింది. అందులో వెళ్ళిన ఒక సినిమా థియేటర్లో ఉంటాడు అజయ్. అతను చెవుడు అనమాట. చెవులో మిషన్ లేకపోతే అది ఎవడో ఎదటోడు చెప్పేది అర్థం అవుదా, అది ఇసుక్కుంటూ ఉంటాడు. అలాగే ఇతను కూడా ఇసుక్కుంటాడు, ముందా పని చేయడం అన్నట్టుగా. వాళ్ళ ఇంట్లో దానికి ఏం అర్థమైతే ఆ పని చేస్తూ ఉంటారు. అందుకని అవకతవక పరిపాలన జరిగింది. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఆయనకు ప్రమాదం ఖచ్చితంగా ఉంటే గింటే వీళ్ళ వల్లే ఉంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉత్తరాంధ్రకు సంబంధించి పెద్ద లీడర్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ధీటుగా ఎదుర్కొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి కన్నా ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఢీ అంటే ఢీకొన్న నాయకులు ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు గారి సోదరులు, బొత్స సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది ఆ పార్టీని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు కూడా గెలిచారు. వాళ్ళు అధికారంలో 89లో అధికారంలోకి వచ్చారు, 2004లో అధికారంలోకి వచ్చారు, 2009లో అధికారంలోకి వచ్చారు, 2014లో కూడా అధికారంలోకి వచ్చారు. అందులో కొంతమంది కొత్త వాళ్ళు అటు ఇటు మారిన వాళ్ళు పోగా సీనియర్ నాయకులందరూ కూడా చాలా నిబద్ధత కలిగిన వాళ్ళు, సిద్ధాంతపరంగా టీడీపీకి వ్యతిరేకంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మంచి చెడు. వాళ్ళందరినీ కాదని ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి పెట్టినప్పుడు వాళ్ళ మనసు మూలుగా ఉంటుంది. మంత్రి పదవులు ఇచ్చినా ఎందుకంటే అలంకారప్రాయం తప్ప వాళ్ళకేం పెత్తనం లేకుండా, అధికారం లేకుండా, కనీసం ఒక ట్రాన్స్ఫర్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాధ ఉంటుంది కదా. అయినా సరే ఏం చేస్తాంలే, అవతల తెలుగుదేశంలోకి వెళ్ళటం లేదు, ఏంటి ఎందుకు వచ్చిన కూడా బాబు అని సచ్చినోటి పెళ్ళికి వచ్చిందే కట్టమని ఏదో పడి చచ్చారు వాళ్ళు. ఇవాళ మళ్ళీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేక వైసీపీలో ఉండడం తప్ప ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కొత్త ప్రత్యామ్నాయం ఒక పార్టీ కానీ ఆవిర్భవిస్తే కనుక ఆ పార్టీలోకి వీళ్ళందరూ లబలబలమంట దూరేస్తారు, తొక్కిసలాట్ అయిపోద్ది. ఉన్న పార్టీలు కాకుండా కొత్తది రావాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూస్తూ ఉంటారు మా పార్టీలో చేరితే బాగుండని. జనసేన కూడా పార్టీ బలోపేతం చేసుకోవడానికి చూస్తుంది. ఆల్రెడీ టీడీపీ నిండిపోయి ఉంది కాబట్టి అది తప్పులేదు. కానీ ఏ పార్టీలోకి వెళ్ళినా అధికారం కోసం వెళ్ళారని వాళ్ళ క్రెడిబిలిటీ పోద్దే, వాళ్ళు వెళ్ళలేరు ఇందులో కొంతమంది. అందుకనే వాళ్ళంతా కలిపి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలు మానేవయ్యా, ఊరికే అదవ రాజకీయాలు, చావులు చంపుడు, ఈ కుట్రల్లో కుతంత్రాలు ఎందుకు, ఫెయిర్ పాలిటిక్స్ చేద్దాం, ఫెయిర్ గేమ్ ఆడదాం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వాళ్ళు తప్పులు చేస్తే నిలదీద్దాం, మంచి చేస్తే స్వాగతిద్దాం అని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్క తప్పుకోమని వేరే ఓ పార్టీ వాడు ప్లాన్ చేసుకుంటే మంచిది. వీళ్ళంతా వాళ్ళకి ఆదరణ లభిస్తుంది. రాబోయే రోజులు అదే జరుగుద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే జనం భయపడుతున్నారు అనేటువంటిది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల నుంచి సానుకూల స్పందనకు బదులుగా భయాందోళనలు పెరుగుతున్నాయి.
కూటమి గ్రాఫ్ పెరుగుతుంది. ఇటుకి కూటమి మీద విమర్శ వస్తుంది ఎప్పటికప్పుడు. అధికారంలో ఉన్న పార్టీకి విమర్శ వస్తుంది కదా. విమర్శ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కనపడగానే ఆ విమర్శలన్నీ కొట్టుకుపోయి ఆ కూటమి ఉండాలిరా బాబు అనేటువంటి పరిస్థితికి వస్తుంది వాతావరణం. కాబట్టి వీళ్ళు ఏదో కొత్త ప్రత్యామ్నాయం చూసుకుని ఇవాళ కాకపోతే 10 ఏళ్ళ తర్వాత అన్న పని జరుగుద్ది. ఏంటండి వాటికి వాళ్ళ ఇప్పుడున్న కూటమిని కదిపే పరిస్థితి రాదండి ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు నిమ్మళంగా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు, ఎవడైనా ఏమన్నా మాట్లాడుకోవచ్చు. పేరు నాటివాడు వెళ్ళి నోటుకు వచ్చిన రికార్డింగ్ అని చేయొచ్చు అక్కడ స్టేషన్లోని, ఆయన ఏమంటలేదు. అటువంటిప్పుడు వాళ్ళకి ఇదే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, వీళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎలాగో కోరుకుంటారు. జనసేన టీడీపీ వాళ్ళు మాకు ఇది ఉంటే బాగుంటుంది, మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు గారు, లోకేష్ గారు అని అనుకుంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే మనం అలాగే అధికారం రాకపోయినా పర్లేదు, వీళ్ళే ఉండాలిరా బాబు, వీళ్ళే ఉంటే మనం ఏం చేసినా కానీ వాళ్ళు పెద్ద పట్టించుకోరు, మన పేరు తెచ్చుకోవచ్చు అనుకుంటారు. ఇది పరిస్థితి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఏం వర్రీ అవ్వక్కర్లేదు. ఇటువంటి స్టేట్మెంట్లు మాత్రం ఇవ్వకండి, మీకు ప్రమాదం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మా అందరికంటే దగ్గర నుంచి చూసిన వాళ్ళు, అంటే మీకు కూడా అపాయింట్మెంట్ ఉందో లేదో మాకు తెలియదు, మరి మీకు అపాయింట్మెంట్ ఉందో దగ్గర నుంచి వస్తున్నారు అనుకుంటున్నాం మేము. కాబట్టి అతను వికృత స్వభావం, పైశాచిక మనస్తత్వం పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా మీరు వాళ్ళ నాన్నతో పనిచేశారు, ఇతనితో పనిచేశారు. కాబట్టి వాళ్ళిద్దరికీ సహచరులుగా ఉన్నారు. మీకు ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం డెఫినెట్గా మీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే మీకు చాలా ప్రమాదం. మీ దుకాణం సర్దిచ్చేసి వీళ్ళ ఖాతాలో వేస్తారు వాళ్ళు. అది ప్రమాదం. బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవద్దని సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.